ఆదికాండం 30:24 చూద్దాం. ఆదికాండం 30:24 చూద్దాం. మరియు ఆమె యెహోవా కుమారుని నాకు దయచేయమనుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఈ యొక్క యోసేపు గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెర్చెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకోనేను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యోసేపు ఇప్పుడు ఎవరి కుమారుడినే? యాకోబు రాహేలు. యాకోబుకు భార్యలు ఎక్కువ మంది ఉన్నారు, అందుకొరకు కన్ఫ్యూజ్ కాకూడదు మనం. లేయా ఉంది, రాహేలు ఉంది, ఉపపత్నులు ఉన్నారు, 4 తర్వాత ఉపపత్నులు కూడా ఉన్నారు, దాసులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపించేటటువంటి ఈయన గురించి మనం దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఈరోజు ఈయన గురించి మాత్రమే మనం చూస్తున్నాం, యాకోబు జీవితం గురించి మనం చూస్తున్నాం. మరి 33వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 33:2 ఆదికాండం 32:2 యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అను పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టిండు? మహానయము అని పేరు పెట్టెను. ఇక్కడ మనము యాకోబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఆదికాండము 31వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూసినప్పుడు రాహేలు 1:31-35 చూసినప్పుడు రాహేలు తన తండ్రి ఇంటి నుండి దొంగిలించిన స్వరూపములు తనను దుష్టాంతం నుండి కాపాడునని నమ్మిన చిన్న విగ్రహములు కుటుంబ స్వాస్థ్యము చిహ్నములుగా అవి ఎంచబడెను. ఇట్టి విగ్రహములే కాలక్రమేణా ఇశ్రాయేలీలు దేవునికి దూరం అగుటకు కారణములుగా నుండెను. 1:35 రాహేలు గారు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను ఆమె దీనివల్ల మాకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆమె ఎంబడ తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ తర్వాత కూడా అందులో భాగంగా పొరబడినట్టుగా వాటిని ఆచరించినట్టుగా ఈ లేఖన భాగాన్ని 1:35 మనకు తెలియపరుస్తూ ఉన్నది. యాకోబు జీవితం, యోసేపు జీవితంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, అలాగనే యాకోబు గారి జీవితంలో ఉన్నటువంటి తన కుమారుని విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాం. మరి 37వ అధ్యాయాన్ని చూద్దాం. మొదటి 2 వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అందరికన్నా చిన్నవాడు ఎవరమ్మా? యోసేపు. ఇశ్రాయేలు కుమారుడు అని రాయబడింది. ఇశ్రాయేల్ అంటే ఎవరు? చెప్పండి. ఇక్కడ
అవును, ఇశ్రాయేల్ అంటేనే యాకోబు. ఎందుకు అనంటే మోసగానిగా వెళ్ళినటువంటి యాకోబు ఇశ్రాయేల్గా మారి తన ఇంటికి వచ్చాడు కాబట్టి వెరీ గుడ్. యాకోబు మోసగాడై తండ్రి వెంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అందరికన్నా చిన్నవాడు ఎవరు? యోసేపు. యోసేపుకు ఎటువంటి అంగి కుట్టించిండు? నిలువుట అంగి అంటే పై నుంచి కింది వరకు ఒకటే అంగి. ఆ అంగి కుట్టిస్తే మిగిలినటువంటి అన్నదమ్ములు ఏం చేశారు? ఓర్సిలేరు ఈయన చూసి. తండ్రి కూడా ఏం చేయాలమ్మా? అందరిని ఒకటేలాగా ప్రేమించాలి కదా. తల్లి అయినా తండ్రి అయినా ఒకటేలాగా ప్రేమించాలన్నా రెండో రకంగా ప్రేమించాలి. ఎందుకు ఆ సమస్య అర్థం కాదు. బైబిల్లో చిన్నవాడినే ప్రేమిస్తారు, నిజంగా కూడా చిన్నవాడినే ప్రేమిస్తారు. ఎందుకో తెలియదు. ఎందుకంటే చిన్నోడికి తెలియదు కదా సార్, పెద్దోడికి తెలుస్తాయి కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే చిన్నోడు తెలియదు కాబట్టి, వాడు బలహీనంగా ఉంటాడు కాబట్టి వాడిని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు ఇంట్లో చిన్న వాళ్ళ నుంచి కూడా సమస్యలు ఉత్పన్నము అవుతాయి. లోకానుసారంగా చాలాసార్లు చిన్నవాళ్ళ సుఖం పోయి, చిన్నవాళ్ళకి అడ్డం పోయి తల్లిదండ్రులు కూడా తిట్లు తింటారు కొన్నిసార్లు పెద్దవాళ్ళతోటి. కొన్నిసార్లు ఏమన్నా వాళ్ళు ఇగ్గుకుంటే కూడా తల్లిదండ్రులకు కూడా తలిగే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే యాకోబు ఏం చేసిండు? అందరికన్నా చిన్నవాడు కాబట్టి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనికి క్షేమ సమాచారమైనను అడగలేక పోయిరి. ఏ విషయమైనా తండ్రితో వచ్చి చెప్పేవాడు అనమాట. ఆ అన్న ఇట్లా, ఈ అన్న ఇట్లా, ఏం చేస్తున్నారంటే ఆ మంద ఈడ ఉంది, ఈ మంద ఈడ ఉంది, ఆ అమ్మ ఉంది అని అన్ని విషయాలు చెప్పేవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. అన్ని సమాచారాలన్నీ అందించేటటువంటి వాడు యోసేపు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఏదైనా చెప్పాలంటే చెప్పడం కూడా మానేసిండ్రు. అతను క్షేమ సమాచారం అయినా అడగలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు బాగుండారనే ఉద్దేశంతో ఇంకా మట్టుగా అడగలేక పోయింది. అలాగనే అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయింది. యోసేపు ఒక కల కని తన సహోదరులలో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పిండు. ఏం చెప్పిండమ్మా? ఏం కలబడ్డ యోసేపుకు? తానున్నటువంటి పన అట్లే నిలబడి ఉన్నది. మిగిలినటువంటి పనులు ఏమైనామంటే చుట్టుకొని ఉండే సాష్టాంగా అని చెప్పాడు. చెప్తే ఇంకా కోపం పెరిగింది అన్నోళ్ళకు. అంటే మేమందరం కలిసి నిన్ను నమస్కరిస్తామా సాష్టాంగపడి? ఇటువంటి కలనా నీకు పడ్డది అని చెప్పి చాలా ఆవేశపడ్డారు. చాలా ఉద్రేకం వచ్చింది అన్నోళ్ళకి. ఎప్పుడే కానీ తమ్ముళ్ళు ఒకవేళ గొప్ప వాళ్ళు అవుతున్నారంటే ఓర్వలేనితనము తప్పకుండా ఉంటుందా లేకుండా? తమ్ముళ్ళు బాగా అయితే, అన్నోళ్ళు బాగా అయితే కూడా తమ్ముళ్ళకు కూడా ఏముంటుంది? మా అమ్మ మా నాయనలతో బాగా తీసుకుపోయి తిని బాగా పరిచిండు చూడు అని చెప్పి తమ్మునికి కూడా కోపం వస్తుంది. అన్న బాగుంటే తమ్ముని కోపము, తమ్ముని బాగుంటే అన్నకు కోపము. కానీ ఈ ఇద్దరు ఒక గర్భంలో పుట్టారు, ఒక తండ్రికి పుట్టారు, ఒక తల్లికి పుట్టారు అనేటటువంటి విషయాలను వీళ్ళు ఏం చేస్తారని అంటే మార్చి పోతారు. ప్రపంచమంతా వదిలిపెడతారు వీళ్ళు.
ఏం చేస్తారు యేసయ్య యోహానయ్య? లోకమంతా వదిలిపెడతారు, కానీ అన్న మీద తమ్మునికి దృష్టి ఉంటుంది, తమ్ముని మీద అన్నకు దృష్టి ఉంటుంది. చదువుతుంది. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ముని నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడు ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను. మళ్ళా చూడండి అమ్మా, ఎంతమంది యాకోబుకు అన్నదమ్ములు, కొడుకులు ఎంతమంది యాకోబుకు? 12 మంది. 12 మంది కుమారు. మళ్ళా చూడండి, మళ్ళీ ఒక కలబడ్డది. ఎవరికి? యోసేపుకు. ఏం కలబడ్డది? 11 మంది సూర్యచంద్రులుగా ఉండి సాష్టంగా నమస్కరించినట్టుగా మళ్ళీ ఒక కలబడ్డది. అక్కడ పడ్డ కళ ఒక పననే లేచి నిలబడ్డది, నా పన. మిగిలినటువంటి పానలు మీ పనలు సాష్టంగా చుట్టుకొని ఉన్నవి అని చెప్పి అక్కడ చెప్పారు. ఇక్కడ చూస్తే మరొక కళ పడ్డది. మరి ఇప్పుడు ఏం కోపం రావాలన్నా అన్నోళ్ళకి ఏం కావాలమ్మా? కోపమే. అయితే అక్కడ ప్రేమ లేదు కాబట్టి కోపం వచ్చింది. ఒకవేళ ప్రేమ ఉంటే కోపం రాదు, ప్రేమ లేకపోతే కోపమే వస్తుంది. ఇంకంతకు తప్ప వేరేది కాదు. ఉదాహరణకి ఏంటంటే, పసిరికలైన కన్నులు ఉండవు అనుకోండి. నాకు మీరు అలా ఎట్లా కనిపిస్తారు? పచ్చగా కనిపిస్తారు. మీరు ఎట్లు నింటారు? తెల్లగుంటారు, నల్లగుంటారు, ఎర్రగుంటారు, గుడ్డగుంటారు, పొట్టిగుంటారు, పొడుగుంటారు, లావుంటారు, ఎలా అన్ని రకాలుగా ఉంటారు ప్రజలందరూ కూడా. నాకు మాత్రం మీరు ఎట్లా కనిపిస్తారు? బుడగున్న, పొడుగున్న, నల్లగున్న, తెల్లగున్న, పచ్చగానే కనిపిస్తారు. అంటే ఎవరి లోపలైతే ఒకవేళ అసూయ అనేటటువంటిది ప్రారంభమైతే అంత కోపమే కనిపిస్తుంది. వాడిలో ఉన్నటువంటి లోపమే కనిపిస్తుంది. నిజం చెప్తుంటే కూడా వారిని నమ్మరు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమిటి అని అంటే, అతనికి వచ్చినటువంటి కళ దేవుడిచ్చిండు. ఆ కళలను నిర్భయంగా నిజాయితీగా ఉన్నట్టుగా అన్నలకు చెప్తూ ఉన్నాడు. ఆ అన్నలకు చెప్తుంటే ఈయనకేమైంది? వీళ్ళకల్లా 11 మందికి బాగా కోపం వస్తుంది. చదువుతాడు. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగా పడుదుమా అని అతన్ని గద్దించెను. ఏం చేసిండమ్మా? తల్లి తండ్రి ఏం చేసిండ్రు? గద్దించను. బుద్ధి లేని కొడుకు ఎక్కడనో నేను మీ అమ్మ వచ్చి నీకు సాష్టంగా పడతామా అని చెప్పి గద్దించింది. గద్దించడం అంటే ఆ మిగిలిన వాళ్ళ కోపం చల్లారాలంటే ఈయన గద్దించాలి. ఏం చేయాలి? ఆ కళ నిజమా అబద్ధమా దేవుని చిత్తం, అది తర్వాత మాట. కానీ ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సమస్య ఉన్న కాడ సద్దు మనగేటటువంటి ప్రయత్నము చేస్తారు. ఏ తల్లిదండ్రులైనా అదే ప్రయత్నం చేస్తారా? వేరే ఇంకా లొల్లి పెట్టిస్తారమ్మా? లొల్లి పెట్టిస్తారా? చెయ్యాలి. అది సద్దు మనగానే ఇంకే ఎవరైతే ఆ మాట అంటే వాళ్ళని ఏం చేస్తారంటే గద్దిస్తారు. ఇక్కడ కూడా యాకోబు కూడా ఏం చేసిండు? యాకోబు భార్య ఇద్దరు కూడా ఏం చేసిండ్రు అంటే గద్దించిన తర్వాత చదువుతాడు. అతని సహోదరుడు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఏం చేసిండు తండ్రి? ఈ మాటను ఏం చేసిండు? గద్దించిండు కానీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. పిల్లవాడు ఎందుకొరకు ఆ మాట చెప్పాడో అని జ్ఞాపకము ఉంచుకున్నాడు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళి, అప్పుడు ఇశ్రాయేలీయులు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఎక్కడ మేపుతున్నారు గొర్రెలు? మా ఊర్లో అని ఊర్లో వచ్చి అడుగుతారు.
అబ్బాకి ఊర్లో మా మా గొర్రెలు వచ్చినాయి అబ్బా ఇక్కడ అని అడుగుతారు. ఇక్కడ ఉంది చూడు మంద అని చెప్తా. అలాగనే యోసేపు జీవితంలో కూడా వాళ్ళ అన్నుల విషయాన్ని ఆలోచన చేసినప్పుడు మరి మీ అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, షెకెం దగ్గర ఉన్నారు అని చెప్పారు. చదువుతాను. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేం వెతుకుతున్నావని అతన్ని అడిగాను. అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానుకు వెలుదుము రండి అని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు ఎక్కడ కనుగొన్నాడు? దోతానులో కనుగొన్నాడు. మంద ఎడ ఉందో తెలుసుకున్నాడు. మరి ఇప్పుడంటే మనకు కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఎక్కడున్నావనంటే చిటికెలు చెప్పేస్తారు ఎక్కడున్న సంగతి. అప్పుడు ఏమీ లేదు. మంద వెతుక్కు వెళ్ళి ఉంటాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు అన్నోళ్ళ కొరకు. వాళ్ళ యోగక్షేమ సమాచారాన్ని తెలుసుకొని మళ్ళీ తండ్రికి తెలియజేయాలి. ఆ పనిలో ఉన్నాడు. తండ్రి మాటను గౌరవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. చదువుతండి. అతడు దగ్గరికి రాకమునుకు వారు దూరము నుండి అతని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమవునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. ఏం చేసిండ్రమ్మా? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏమని? ఇప్పుడు ఈ కలలు కన్నటువంటి మనిషిని వేసి పాడేతాము. ఏదో ఒకటి తినేసిందని అనుకొని చెప్పేస్తే అయిపోతుంది. ఈయన కలలు ఏమవును అని చెప్పి నవ్విండ్రు. రెండు ప్లాన్ చేసుకున్నారు. సొంత అన్నోళ్ళే తమ్ముని చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. అంటే తమ్ముడేమో నా సహోదరులు ఎక్కడున్నారని అడుగుతున్నాడు. అన్నోళ్ళ దగ్గరికి పోతేనేమో ఈయన చంపేద్దాము అనే ఆలోచనతో అన్నోళ్ళు ఉన్నారు. అయితే ఇందులో మనం ఆలోచన చేసినప్పుడు ఈయనను తీసి గుంతలో పాడేయడము, ఆ తోడేళ్ళ రక్తము అవన్నీ పూసి ఆ బట్టలకు పూసి ఆ నిలువుటంగిని తీసి మరి ఆ గుంతలో పాడేసి మళ్ళీ ఆయనను పైకెత్తడము, పైకెత్తి అమ్ముకోవడము, అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళను వీళ్ళు ఆ బట్టలను నిలువుటంగిని ఆ బట్టలను రక్తంతో నింపి తండ్రికి నాన్న ఏమో తినేసింది అన్నట్లుగా చెప్పేయడము. ఇవల్ల మనం చాలాసార్లు వాక్యాన్ని మనము విన్నామా లేదా? విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 28:39. 19. మరియు అతడు పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు 39:2 చదువురా. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు. ఏమై ఉంటున్నాడమ్మా? వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీనింట నుండెను. యెహోవా
యెహోవా అతనికి తోడే ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అత యజమానుడు చూచినప్పుడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, చాలాసార్లు మన జీవితంలో కూడా మనం చేస్తున్నదల్లా సక్సెస్ అవుతుంటుంది. కొన్నిసార్లు చదువుతుంటే ఉన్నతమైనటువంటి చదువులు పాస్ అయిపోతుంటాం, మంచి మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. వ్యాపారం చేస్తుంటే మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఇల్లు కడుతుంటే అనేకమైన పనులు కలుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి బిజినెస్లు, అనేకమైనటువంటి వ్యాపారాలు, అనేకమైన ఉద్యోగాలు, పనులు చేస్తుంటే చేస్తున్న కొద్ది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఎందును బట్టి ఆశీర్వదిస్తాడు దేవుడు? తండ్రి మాటను విన్నటువంటి పిల్లలకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏసేపు ఎవరి మాట అయినా అడవికి వెళ్ళిండు? తండ్రి మాట అయిని అడవికి వెళ్ళి. అడవికి వెళ్ళిన తర్వాత కష్టాలు వస్తే అన్నాడన్న తండ్రిని తిట్టిండా? ఏమన్నా బాధపడ్డా? పడలే. ఎవరు తోడై ఉండరని ఐగుప్తీయుడు అనుకుంటున్నాడు. యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉండి వర్ధిల్ల చేస్తున్నాడని సంతోషపడ్డాడు. మన జీవితంలో ఎప్పుడైనా మనం వర్ధిల్లినప్పుడు, ఆశీర్వదింపబడినప్పుడు ఎప్పుడన్నా మనం అనుకుంటున్నామా నాకు దేవుడు తోడై ఉండి నడిపిస్తున్నాడని అనుకుంటామా? పాట మాత్రమే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఎప్పుడైనా అనుకుంటామా? పాట మాత్రం పాడతాం, పాట అయిపోయిందని ఇంకా ఇంకో పాటకి వెళ్ళిపోతాం. కానీ యోసేపుకి ఎవరు తోడై ఉండి నడిపిస్తున్నాడు? యెహోవా దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. దేవుడు తోడై ఉంటే ఆ మనుషుడు వర్ధిల్లుతాడా, నష్టపోతాడా? అంటే ఇంతకుముందు సార్ చెప్పాడు, ఆస్తులను ఇస్తే ఆశీర్వాదం అని అనుకుంటారంట. కానీ దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా దీవెన, ఆశీర్వాదం. ఆస్తులున్న వాళ్ళ ఆశీర్వదింపబడలేదు. యేసు ప్రభు అని ఒప్పుకున్నటువంటి వారు నిజమైన ఆశీర్వాదానికి వారసులు అని చెప్పి సార్ చెప్పాడు. ఎందుకు మనం ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే, తండ్రిని తల్లిని ఎవరైతే గౌరవిస్తారో, తల్లిదండ్రుల మాటకి ఎంత కష్టమైన అనుభవిస్తారో వాళ్ళు తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళు. చిన్న కుమారుడైనా పెద్ద కుమారుడైనా ఎవరైనా కానీ తల్లిదండ్రుల మాటను గౌరవిస్తే వాళ్ళు ఏమవుతారు? గొప్పవాళ్ళు. వైన్ షాప్ పోయి చెడిపోయినోడు ఉన్నాడు, కానీ తండ్రి మాట తల్లి మాట ఇది చెడిపోయినోడు ఎవడు? దేవుని మాట వినడము అంటే తండ్రిని గౌరవించడం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ తండ్రి మాటను విన్నాడు. యోసేపు అడవికి వెళ్ళాడు, దోతాన్ దగ్గర ఉన్నాడు, అన్నలను చూశాడు. ఆ తర్వాత జరిగిన కష్టాలన్నీ కూడా ఆయన అనుభవించాడు. మళ్ళీ ముందుకు మన పాఠంలోకి మనం ముందుకు వెళ్దాం. ఎవరు తోడై ఉండాలని చూసాం మనం ఇక్కడ. 4వ వచనం చూస్తే యోసేపు మీద కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూడండి, అమ్మి వేసినటువంటి దగ్గర, పని చేస్తున్నటువంటి స్థలం దగ్గర ఏమైందమ్మా? ఆస్తికర్త కూడా పెద్దగా నియమించాడు, విచారణకర్తగా పెద్దగా నియమించాడు. ఒక ఆయన మాకు తెలిసినటువంటి వ్యక్తి, ఆయన జీవితంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు చాలా, ఒక యజమాని దగ్గర లారీలు చాలా ఉన్నాయి. ఆ యజమాని దగ్గర లారీలు చాలా ఉంటే ఆయన దగ్గర
5వ తరగతి వరకే చదువుకున్నాడు. ఎంత చదివిండమ్మా? 5 వరకే చదివిండు. పెద్ద చదువులు అబ్బలేదు అమ్మా, పెద్ద చదువులు అబ్బలేదు. లారీల ఓనర్ల దగ్గర పనిచేసిండు హైదరాబాద్లో ఉన్నప్పుడు అతని జీతము 5,000 రూపాయలు జీతం. అది పెరుగుకుంటూ ఏం చేసిండ్రు, 15,000 జీతం ఇచ్చిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, నమ్మకస్తుడు కాబట్టి బొంబాయికి పంపించాడు. బొంబాయికి పంపించినప్పుడు బొంబాయిలో ఉండడానికి ఇల్లు, భార్యకు తనకి ఇల్లు, తర్వాత తన పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూళ్ళు, మళ్ళీ ఒక కారు, ఆయనకి ఏం కావాల్స్తే అన్ని యజమాని ఏర్పాటు చేసిండు. కొన్ని 100,000 లారీలు ఉన్నటువంటి యజమాని. ఆ తర్వాత అతనికి ఒకసారి కొంచెం నొప్పి వచ్చినట్లయి జెండు బామ్ అది పూసుకున్న తర్వాత ఆ రోజుకు కొంచెం నయమైంది. మళ్ళీ ఒకసారి అలాగనే నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఒక డాక్టర్ అన్నాడు, ఈ ట్రీట్మెంట్ నాది కాదు, పలానా దగ్గరికి రాసిస్తే ఆడికి వెళ్ళండి అన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడొకసారి వెనక ఈపులకోసారి స్టెతస్కోప్ పెట్టి చూసిండు.